జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అత్తయ్య, దేవుడికి అంత ధైర్యం లేదు. పిరికి వాళ్ళలాగా దొంగచాటుగా దెబ్బతీశాడు. మావయ్య గారిని కానీ, ఆయన్ని గాని, దీపోని కానీ ఎదురుగా వచ్చి ఎదిరించే ధైర్యం వాడికి లేదు. ఎదురుగా వచ్చి ఎదిరించే వాళ్లతో ఎంతకాలం అయినా పోరాడగలం, కానీ చాటుగా వచ్చే దొంగ దెబ్బ తీసే వాళ్లతోనే డేంజర్. కానీ ఇప్పుడు వాడి నైజం ఏంటో మనకి తెలిసింది కదా మావయ్య. ఇకపై అందరం చాలా జాగ్రత్తగా ఉందాం. వాడు ఎప్పుడు ఎలా దాడి చేస్తాడో తెలియదు కదమ్మా. వాడు అడిగింది వాడి మొహాన్ని కొట్టేస్తే ఏ గొడవ ఉండదు కదా. మనిషి రక్తం మరిగిన పులి ఒక మనిషిని చంపి ఊరుకోదత్తయ్య. వరుసగా దాడులు చేస్తూ మనుషుల్ని చంపి తింటూనే ఉంటుంది. అమ్మా, వాడు పులి లాంటి వాడని నువ్వే చెప్తున్నావు కదమ్మా. అందరినీ చంపి తింటాడని నువ్వే అంటున్నావు. మరి వాడికి తమ్ముడు కూడా ఇవ్వద్దంటున్నావేంటి? నేను చెప్పేది దేవుడయ్యా ఈ ఫామ్ హౌస్తోనో 10 కోట్లతోనో ఆగడు అని. ఇది కాకుండా రేపు 20 కోట్లు అడుగుతాడు. ఎల్లుండి మన ఆస్తి మొత్తం అడుగుతాడు. అప్పుడేం చేస్తారు? అలా ఎలా అనుకుంటాడు? మాట మీద నిలబడ్డా? వాడు మనిషి అయితే మాట మీద నిలబడతాడు అత్తయ్య, కానీ వాడు మృగం. ఇప్పుడు మనం డబ్బులు ఇస్తే మనం భయపడ్డామని వాళ్ళకి అర్థం అవుతుంది. భయపడే వాళ్ళని ఇంకా భయపెడతారు అలాంటి దుర్మార్గులు. అదే ధైర్యంగా ఎదురు తిరిగి నిలబడితే భయపడి తోక ముడిచి పారిపోతారు. అమ్మాయి, ఇవి మాటల్లో బాగుంటాయి, సినిమాల్లో బాగుంటాయి, నిజ జీవితంలో మాత్రం జరగవు. ఎందుకు జరగదు మావయ్య? మనం ఎంతో గౌరవప్రదమైన న్యాయవాది వృత్తిలో ఉన్నాం. ఈ రౌడీలు, గూండాలు, దొంగలు, హంతకులు ఇలాంటి ఎంతో మంది క్రిమినల్స్ ని న్యాయస్థానంలో బోన్ ఎక్కించి శిక్ష వేయించి ఉంటారు మీరు. అలాంటి మీరు ఆఫ్టర్ ఆల్ ఇలాంటి ఒక గూండాకి తల వంచడం ఏంటి? న్యాయానికి ప్రతిరూపమైన మిమ్మల్ని చూసి వాడు భయపడాలి, కానీ వాడితో మీరు రాజీ పడ్డం ఏంటి మావయ్య? కథలైనా సినిమాలైనా మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాసినవి తీసినవే తప్ప ఆకాశంలో నుంచి ఓడిపడ్డ క్యారెక్టర్స్ ఏం కాదు కదా. మన బలహీనతే దేవుడయ్యే బలం అవుతుంది మావయ్య. మన బలమే వాడి ఆయుధం అవుతుంది. ఒక్కసారి దీన్ని తిరిగేసి చూడండి. మన బలం వాడి బలహీనత అవుతుంది. మన ధైర్యం వాడి ఒంట్లో వణుకు పుట్టిస్తుంది. ఒక్కసారి వాడిని భయపెట్టి వాడి ధైర్యాన్ని చంపితే చాలు, వాడు చచ్చేదాకా మన జోలికి రాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.